హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు KMS2 క్రియేషన్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు ఈ రోజు వచ్చేసరికి బర్త్డే వాట్సాప్ స్టేటస్ వీడియో ఎడిటింగ్ ఎలా చేసుకోవాలని మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టాపిక్లోకి వచ్చే ముందు ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే నేను చేసిన ప్రతిరోజు ఫుల్ వీడియోస్ అన్ని మీరు ఫుల్గా చూడాలంటే కనుక కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్, SherChat లింక్, అలాగే మోజో ఐడి లింక్, అలాగే ఫేస్బుక్ ఐడి లింక్ అయితే ఇచ్చాను. మీరు వాటిని ఫాలో అయితే ప్రతిరోజు ఫుల్ వీడియోస్ కూడా మీరు చూసుకోవచ్చు. సో ప్రతి ఒక్కటి మీకే ఫుల్గా అయితే అర్థమవుతుంది. సో ఇప్పుడైతే టాపిక్లోకి వచ్చేద్దాం. ఎగ్జాంపుల్ నేను చేసిన డెమో అయితే ఎలా ఉందో చూపిస్తాను, చూడండి. అలా మీకు ఫుల్ వీడియో అయితే చూపించలేకపోతున్నాను. ఫుల్ వీడియో మీరు చూడాలంటే కనుక మీకు చెప్పిన విధంగా ఐడీస్ని ఫాలో అయితే ఫుల్ వీడియోస్ అయితే మీరు చూడొచ్చు. సో ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందైతే కైన్మాస్టర్ అయితే ఓపెన్ చేసుకోండి. కైన్మాస్టర్ అనేది మీకు న్యూ వర్షన్ అయితే కావాలి. దాని వర్షన్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో దాన్ని డౌన్లోడ్ చేసుకొని దానికి కావాల్సిన ప్రతి ఒక్క ఫైల్స్, ఇమేజెస్, వీడియోస్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో ఇప్పుడు కైన్మాస్టర్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ఒక్క నిమిషం ఫ్రెండ్స్. కైన్మాస్టర్ అయితే మీరు ప్రజెంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత క్రియేట్ న్యూ అని తీసుకొని 1:1 అయితే తీసుకొని నెక్స్ట్ అయితే ఓకే చేసుకోండి. దీనికి సంబంధించి మీకు బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి ఒక ఇమేజ్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ ఇమేజ్ కూడా మీరు యాస్టీస్గా అయితే తీసుకోండి. దాన్ని ఏం చేస్తారంటే దీని మీద ప్రెస్ చేసి దీన్ని అయితే ఇలా జూమ్ చేసుకోండి. ఇక్కడ కత్తిరి పక్కన ప్యాన్ అండ్ జూమ్ చూస్తే దాన్ని తీసుకొని ఇలా అయితే జూమ్ అయితే చేసుకోండి. దీన్ని ఈక్వల్ చేసుకొని టిక్ మార్క్ ఇచ్చేయండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీన్ని మీకు నచ్చినంత వరకు అయితే పెట్టుకోండి. నేను జస్ట్ ఒక 20 సెకండ్స్ వరకు అయితే పెడుతున్నాను. మళ్ళీ ఇలా ఈ రెడ్ గీతలు వచ్చారు ఫస్ట్కి అయితే తీసుకొచ్చేయండి. ఇప్పుడు లేయర్లోకి వెళ్ళి మీరులోకి వెళ్ళండి. దీనికి సంబంధించి మీకు బర్త్డేకి సంబంధించిన ఒక టెక్స్ట్ అయితే మీకు PNG టెక్స్ట్ అయితే ఇస్తాను. దాన్ని అయితే తీసుకోండి. దాన్ని తీసుకున్న తర్వాత ఇలా అయితే జూమ్ చేసుకోండి. మీకు ఇలా అయితే క్లియర్గా అయితే పెట్టేసుకోండి. దీన్ని లాస్ట్ వరకు అయితే డ్రాగ్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీరు ఎవరి ఇమేజ్ అయితే పెట్టాలి అని అనుకుంటున్నారో వారి ఇమేజ్ అయితే తీసుకోండి. నేను జస్ట్ ఎగ్జాంపుల్గా దీపికా గారి ఫోటో అయితే పెడుతున్నాను. దీన్ని లాస్ట్ వరకు అయితే డ్రాగ్ చేసుకున్నాను. ఇలా అయితే ఇక్కడ సెట్ చేశాను. ఇక్కడ బర్త్డే టెక్స్ట్ అనేది క్లియర్గా ఫుల్గా అయితే ఉంటేనే బాగుంటుంది. చూసుకొని కరెక్ట్గా క్లియర్గా అడ్జస్ట్ చేసి అయితే పెట్టుకోండి. ఎందుకంటే ఫుల్గా ఉంటేనే దీనికి ఎఫెక్ట్ అయితే బాగుంటుంది అనమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్కి వచ్చేసి దీపిక గారి ఇమేజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ కీ సింబల్ కనిపిస్తుంది చూసారా, ఇక్కడ ఈ కీ సింబల్ మీద ప్రెస్ చేసి ఇలా కొంచెం ఇలా జరుపుకోండి. ఇక్కడ ప్లస్ ఇచ్చి మళ్ళీ ఫ్రంట్కి జరిపి ఈ ఇమేజ్ని అయితే ఇటు సైడ్ తీసుకొచ్చేయండి. టిక్ మార్క్ ఇచ్చేయండి. ఇప్పుడు చూడండి ఇలా వచ్చింది చూసారుగా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కొంచెం ఇలా జరిపి కీ సింబల్ మీద ఇచ్చి ఈ ఇమేజ్ని కొంచెం ఇలా పెద్దగా చేసుకోండి. ఓకేనా, మళ్ళీ కొంచెం ఇలా జరుపుకోండి. మళ్ళీ ఇలా తీసుకొచ్చి ఇలా ఇటు అయితే జరుపుకోండి. మళ్ళీ లాస్ట్కి తీసుకొచ్చేసరికి కొంచెం ఇలా అయితే జరుపుకొని టిక్ మార్క్ ఇచ్చేసింది చూసారు. చాలా అంటే చాలా బాగుంటుంది. మళ్ళీ లేయర్లోకి వెళ్ళండి. దీనికి సంబంధించి కొన్ని PNG ఇమేజెస్ అయితే ఇవ్వడం మీకు జరిగింది. ఫ్లవర్కి సంబంధించింది ఇలాంటివి అయితే ఇచ్చాను, రకరకాలవి. అలాంటివి అయితే మీరు పెట్టుకోండి. ఇదిగోండి ఈ బుకే టైప్ అయితే ఫ్లవర్ బుకే టైప్ అయితే ఇచ్చాను. దీన్ని అయితే ఇలా తగ్గించుకొని ఇటు సైడ్ ఇలా కిందకి పెట్టుకొని ఇలా రొటేట్ చేసుకోండి. ఓకేనా, ఇలా సెట్ చేసుకోండి. మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి చూసుకోండి, మీకు ఇలా అయితే ఉంటుందన్నమాట. చూసుకోండి చాలా క్లియర్గా ఇలా వచ్చింది కదా. మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళండి. మళ్ళీ మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసి ఇలా లేయర్లోకి వెళ్ళి టెక్స్ట్లోకి వెళ్ళండి. మీరు ఎవరి నేమ్ అయితే పెట్టాలి, ఎవరి బర్త్డే అయితే వాళ్ళ నేమ్ అయితే పెట్టుకోండి. దీపిక గారు కాబట్టి నేను దీపిక అని అయితే పెడుతున్నాను. ఒకసారి మళ్ళీ ఏం చేస్తాను, ఫస్ట్ కూడా స్పేస్ ఇచ్చి లాస్ట్ కూడా స్పేస్ ఉండి టెక్స్ట్ అయితే మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ మీకు నచ్చిన ఫాంట్ అయితే పెట్టుకోండి. నేను జస్ట్ హ్యాండ్ రైటింగ్ టైప్ అయితే పెడుతున్నాను. దీన్ని లాస్ట్ వరకు అయితే డ్రాగ్ చేసుకొని ఇన్ యానిమేషన్లో ఫేడ్ పెట్టేసి ఇలా పెట్టుకుంటున్నాను. జస్ట్ మధ్యలోకి అయితే పెట్టాను, టిక్ మార్క్ ఇచ్చేసాను. ఇప్పుడు ఈ టెక్స్ట్ అనేది కొంచెం పెద్దగా చేసుకోండి. ఓకేనా, ఇలా పెద్దగా చేసుకొని ఇక్కడైతే పెట్టేసుకోండి. ఓకేనా, ఇక్కడ మీకు కలర్ వైట్ కావాలితే వైట్ ఉంచుకోండి, లేదంటే వేరేది పెట్టుకుంటానంటే వేరేదైనా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. జస్ట్ అలాగైతే పెట్టుకోండి. నేను వైట్ కలర్ పెట్టుకుని అవుట్లైన్ వచ్చేసరికి బ్లాక్ కలర్ అయితే పెట్టుకుంటున్నాను. ఇలా అయితే తగ్గించుకున్నాను. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే క్లియర్గా అయితే మీరు చూసుకోండి. ఒకవేళ టెక్స్ట్ పెద్దగా అనిపిస్తే కొంచెం కిందకి అయితే జరుపుకోవచ్చు. ఓకేనా, ఇలా జరుపుకోండి. కొంచెం సైజ్ తగ్గించుకునో లేదంటే ఎలాగైనా పెట్టుకోవచ్చు, జస్ట్ మరీ పైకి వండుకోకుండా. అప్పుడు మీరు ఫ్లవర్ బొకే అనేది కొంచెం అయితే కిందకైతే పెట్టేసుకోండి. క్లియర్గా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్లోకి వెళ్ళి స్టిక్కర్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ మీరు వచ్చేసరికి లైట్
లైట్ గార్లాండ్ అని ఉంది చూసారా, ఇదైతే మీరు స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది డౌన్లోడ్ చేసుకోవాలంటే మీకు కంపల్సరీ నెట్ అయితే ఆన్లో ఉండాలన్నమాట. అందులోనేండి ఫస్ట్ నుంచి చూసుకుంటే 1 2 3 4 5 6 అనమాట. సిక్స్త్ది దీని అయితే సెలెక్ట్ చేసుకొని లాస్ట్ వరకు అయితే డ్రాగ్ చేసుకోండి. ఓకేనా, ఇలా తీసుకొని దీన్ని వచ్చేసరికి ఇలా పైకి అయితే పెట్టేసుకోండి. ఇలా పెట్టుకొని సెంటర్ బ్యాక్ అయితే కొట్టండి. ఇప్పుడు మీకు ఇమేజ్ పైన వస్తుంది. ఆ లైటింగ్ ఎఫెక్ట్ అనేది బ్యాక్ సైడ్ అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఫస్ట్కి వచ్చి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి దీనికి సంబంధించిన ఎఫెక్ట్ వీడియో దాన్ని మీకు కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాన్ని తీసుకొని కత్తెర పక్కన స్ప్లిట్స్కి నా పక్కన ఎంటీ బాక్స్ తీసుకొని స్పీకర్ ఐకాన్ మ్యూట్లో పెట్టుకోండి. పైకి స్క్రోలింగ్ చేస్తే బ్లెండింగ్ అనేది స్క్రీన్ అయితే అప్లై చేసుకోండి. ఓకేనా, చూడండి చాలా యాజ్టీస్గా చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది అనమాట. ఎంత కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. మీరు ఒక 5 నిమిషాలు ఈ వీడియో చూస్తే మీరు 5 సెకండ్స్లో కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా అంతా చేసిన తర్వాత ఎల్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీరు ఛానల్ పర్పస్ అయితే మీ ఛానల్ వాటర్ మార్క్ పెట్టుకోండి. లేదు మీరు ఓన్గా చేసుకున్నట్టయితే కనుక ఇప్పుడు దీపికా గారి నేమ్ ఎలాగైతే మెన్షన్ చేశారో టైప్ చేసి పెట్టుకున్నారో అలా మీ నేమ్ కూడా టైప్ చేసి పెట్టుకోండి. నా ఛానల్ పర్పస్ కాబట్టి నా ఛానల్ వాటర్ మార్క్ని అయితే నేనైతే ఇలా అయితే ఎడ్జిట్ చేసి పెట్టుకుంటున్నాను. ఓకేనా, వీడియో హైలైట్ అవ్వాలి, మీ నేమ్ అంతా హైలైట్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ఏదో చేసినట్టు మీ సిగ్నేచర్ లాగా అనమాట. ఓకేనా, ఇలా పెట్టేసుకున్నాను. లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీకు దీనికి సంబంధించిన బార్డర్ అయితే ఇస్తున్నాను. దాన్ని కూడా తీసుకుని కత్తెర పక్క స్ప్లిట్స్కి నా పక్కన ఎంటీ బాక్స్ తీసుకొని టిక్ మార్క్ ఇచ్చేయండి. వీడియో అయితే అయిపోయింది అనమాట. చూసుకోండి ఒకసారి, చాలా అంటే చాలా ఈజీ అనమాట. ఇప్పుడు మీకు బర్త్డే సాంగ్ మీ సాంగ్స్లో కావాలంటే బర్త్డే సాంగ్ అయితే మీకు నచ్చింది పెట్టుకోండి. మీకు ఇదే కావాలంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, మీకు లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఈ వీడియో అంతా అయిపోయిన తర్వాత పైన షేర్ ఐకాన్ తీసుకొని నచ్చిన క్వాలిటీ ఫ్రేమ్ రేట్స్ చూసుకొని సేవ్ అయితే చేయండి. నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై మై డియర్ ఫ్రెండ్స్.